ఆ మధ్య అధికార డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్లాగే ఇటీవలే అదే డిఎంకే పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్ తన అర్ధజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఓ సమావేశంలో మాట్లాడుతూ విద్య అన్నిటికంటే పదునైన ఆయుధమని అన్నారు. మన చేతుల్లో ఇంకేదీ ఉండకూడదని, విద్య ఒక్కటే ఉండాలన్నారు. విద్య లేకపోతే గెలవలేమని, జ్ఞానమే మన ఆస్తి అంటూ ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు. అయితే ఇంతవరకు కమల్ వ్యాఖ్యలు బాగానే ఉన్నా ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, సనాతన భావాలను ఎదుర్కొనేందుకు విద్య అవసరమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, విద్య లేకపోతే మెజార్టీ మూర్ఖులు మనల్ని ఓడిస్తారని అన్నారు. తమిళ లీడర్లు ఏది మాట్లాడినా సనాతన ధర్మాన్ని తోలనాడడమేనా? అంతకు మించి జ్ఞానం వారికి లేదా? విద్య అవసరమే కానీ విద్య వల్ల సనాతన భావాలను ఎలా ఎదుర్కొంటారో ఆయనే చెప్పాలి. అంటే సనాతన ధర్మాన్ని ఎదుర్కొనే విద్య అంటే ఏంటి? మొఘలుల సామ్రాజ్యాలు వైభవాల, ఔరంగజేబు సాహస కథల, సమాధులు నిర్మించిన బాబర్ వంటి వీరుల గురించా? ఇవే కదా ఇన్నాళ్ళు ఈ కుహానా మేధావులు మనపై రుద్దిన విద్య ద్వారా తెలుసుకుంది. ఇంకా విద్య ద్వారా ఏం తెలుసుకోవాలని చెబుతున్నారో ద్రవిడ భావజాలం పేరుతో హిందూ వ్యతిరేకతను నరనరాన నింపుకున్న ఈ నాయకులు. ఇటీవలే రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోంది. అన్నా డిఎంకే, బీజేపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. ఈసారి తమిళనాడులో ఎన్డీఏ కూటమిదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటన సమయంలో కూడా లక్షలాదిగా తమిళులు బ్రహ్మరథం పట్టారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పడం మళ్లీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే హిందువులను ఎదుర్కోవాలనే అర్థంలో మెజార్టీ మూర్ఖులను ఓడించాలంటూ కమల్ చెప్పుకొచ్చాడు. కమల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తమిళ స్టార్ హీరో సూర్య ఏర్పాటు చేసిన అరగం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇదే సూర్య ఈ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన సతీమణితో కలిపి. ఇదే మరి ఈ దేశంలో సెక్యులరిజం అంటే.